దోస్తం, మీరు గమనించారా? నిన్నటి వరకు ముంబై పొగ మంచు దుప్పటి కప్పుకుని పడుకుంది. అక్కడ AQI 200 దాటిపోయింది. అకస్మాత్తుగా అక్కడ ఈరోజు 50 కనిపిస్తోంది. అంటే ఇంత భారీ మార్పా? ఇప్పుడు ఇంటర్నెట్లో రూమర్లు షికారు చేస్తున్నాయి. BMC కన్స్ట్రక్షన్ బ్యాన్ చేయడం వల్ల ఇది జరిగిందని కొందరు అంటున్నారు, మరికొందరు ఇంకేదో అంటున్నారు. కానీ ఈరోజు నేను మీకు అసలైన అఫీషియల్ డేటా చూపిస్తాను. అసలు ఇది రాత్రికి రాత్రే ఎలా జరిగిందో. అన్నిటికంటే ముందు ఆ రూమర్ గురించి మాట్లాడుకుందాం. కన్స్ట్రక్షన్ ఆగడం వల్లే పొల్యూషన్ తగ్గింది. చూడండి భయ్యా, కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోవడం లాంగ్ టర్మ్ కోసం మంచిదే. కానీ రాత్రికి రాత్రే 70% పొల్యూషన్ ఖతమైపోతుందా? ఖచ్చితంగా లేదు. కన్స్ట్రక్షన్ డస్ట్ అయితే అక్కడే ఉంది, కానీ దానితో పోరాడటానికి ప్రకృతి తన పని మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ అసలైన గణాంకాలను చూడండి. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ముంబై PM 2.5 లెవెల్ రాత్రికి రాత్రే 95 నుండి నేరుగా 28 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్కి పడిపోయింది. ఇది దాదాపు 70% భారీ తగ్గుదల. ఇంత పెద్ద మార్పు కేవలం మానవ ప్రయత్నాల వల్ల ఇంత త్వరగా సాధ్యమే కాదు. దోస్తం, ఈ నిజం ప్రతి ముంబైకర్కి చేరడం చాలా ముఖ్యం. అందుకే ఈ వీడియోను నేను ఇండియాలోని మొత్తం 22 అఫీషియల్ లాంగ్వేజెస్ లో తీసుకొస్తున్నాను. కొందరు దీని క్రెడిట్ అనవసరంగా BMCకి ఇస్తున్నారు, కానీ నిజం వేరే ఉంది. ఈ కష్టానికి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు కదా. అన్ని లాంగ్వేజెస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో దొరుకుతాయి. ఇప్పుడే కనెక్ట్ అవ్వండి. అయితే అసలు కారణం ఏంటి? దీని సమాధానం IMD యొక్క క్లైమటలాజికల్ సమ్మరీలో ఉంది. ముంబైలో ప్రస్తుతం పోస్ట్ మాన్సూన్ ప్రభావం కనిపిస్తోంది. నార్త్ వెస్టర్లీ విండ్స్, వాయువ్య గాలులు ప్రస్తుతం 8 నుండి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఈ గాలులే కాలుష్యకారకాలన్నింటినీ ఊడ్చుకుపోయాయి. దీనితో పాటు హ్యూమిడిటీలో 15 నుండి 25% తగ్గుదల కనిపించింది. గాలి పొడిగా మరియు వేగంగా ఉన్నప్పుడు అది పొల్యూషన్ ను నిలవనివ్వదు. దీనివల్లే మనకు ఈ రేర్ వ్యూ కనిపిస్తోంది. నిర్మలమైన ఆకాశం మరియు మెరిసే ఎండ. అసలు ఆట ఎప్పుడు మొదలవుతుందంటే విండ్ స్పీడ్ పెరిగినప్పుడు. గాలి వేగంగా వీచినప్పుడు అది ఆ పొల్యూషన్ బ్లాంకెట్ ను చింపివేస్తుంది. ముంబై లొకేషన్ ఎలాంటిదంటే, సముద్రం గనుక సహకరిస్తే మన గాలి ఒక్కసారిగా క్రిస్టల్ క్లియర్ గా మారిపోతుంది. కాబట్టి క్రెడిట్ BMCకి కాదు, ఈ నార్త్ వెస్టర్లీ విండ్స్కే దక్కుతుంది. సో ఫ్రెండ్స్, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఈ గాలులు వీస్తున్నంత కాలం స్వేచ్ఛగా గాలి పీల్చుకోండి. ఇదొక సహజ ప్రక్రియ. ఒకవేళ విండ్ స్పీడ్ మళ్ళీ తగ్గితే పొల్యూషన్ తిరిగి వచ్చేస్తుంది. ప్రకృతిని మించిన ఎయిర్ ప్యూరిఫైయర్ లేదని ఈ రోజు మనం తెలుసుకున్నాం. మీకేమనిపిస్తోంది? మనం కేవలం ప్రకృతి మీద ఆధారపడాలా, లేక BMC ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.